తెలంగాణ రాష్ట్రానికి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుందని, మంచి విత్తనాలు రైతులకు అమ్మి అన్నం పెట్టే రైతుకు మేలు చేయాలని పోలీస్ అధికారులు సీడ్స్ డీలర్లను, ఫర్టిలైజర్ షాప్ యజమానులను కోరారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నకిలీ విత్తనాలపై పోలీసుల ఆధ్వర్యంలో విత్తనాల డీలర్లకు, ఫర్టిలైజర్ షాప్ యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ, విత్తనాలు అమ్మే ముందు రైతులకు సంబంధించిన రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ అందులో పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ విత్తనాలు మాత్రమే అమ్మాలని వారు పేర్కొన్నారు. పంట కాలం పూర్తయ్యే వరకు రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన బిల్స్ను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. హెచ్టీ కాటన్కు ప్రభుత్వ అనుమతి లేదని రైతులు గమనించాలని కోరారు. గోదావరి ఖని ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తామని, ఇక్కడ మంచి విత్తనాలు తయారవుతాయని పేర్కొన్నారు. రైతును దేశానికి వెన్నెముక అంటామని, రైతును కాపాడితే దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో నకిలీ విత్తనాలు అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ పెస్టిసైడ్స్ డీలర్స్ మరియు షాపులందరితో కూడా ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల గురించి వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించగలిగింది. ఈ సందర్భంగా వ్యాపారస్తులందరికీ మా యొక్క హెచ్చరిక ఏంటంటే, ఏ స్థాయిలోనైనా కానీ ఏ రకమైనటువంటి నకిలీ విత్తనాలు కానీ స్పూరియస్ సీడ్స్ కానీ రైతులు నష్టపడించే విధంగా ఏ రకమైనటువంటి ఉత్పత్తులు అమ్మినప్పటికీ కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారస్తుల మీద